ఒకరోజు మధ్యాహ్నం నేను ఉపవాసం 80 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న సమయంలో అట్లనే కన్నీళ్ళు విరిచి నా కుటుంబీకులు ఎవరు రక్షణ పొందలేదు. నేను చనిపోయానుకో, నేను ఒక్కదాన్నే పరలోక రాజ్యంలో ఉంటా, కానీ నా వారు చనిపోతే ఎక్కడ ఉంటారు? నిజంగా ఆ తలంపు వచ్చినప్పుడు మనసు చాలా బాధ వేసింది. ప్రభు నిజమే కదా, నేనైతే నా పాటికి పరలోక రాజ్యంలో నీ పక్కలో ఉంటాను, కానీ నా కుటుంబీకుల పరిస్థితి ఏంది ప్రభు అని చాలా దుఃఖం అనిపించి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నా. నేను ఎంతగా ఏడుస్తున్నానంటే నాకు చాలా వేదన, అంటే నాకు వచ్చే బాధ ఎట్టుందంటే ఇంకా నేను ఆ క్షణంలో జరిగిపోతుంది అన్నట్టుగా తలంచుకొని ఏడుస్తూ ఉన్నా. ప్రభువా, నిజంగా నా కుటుంబీకులు రక్షించండి, ఒక్కసారి నా కుటుంబంలోకి నువ్వు అడుగు పెట్టవా, ఒక్కసారి ప్రభు అని నేను దేవుని సన్నిధిలో తగ్గించుకొని అడుగుతూ ఉన్నా. మధ్యాహ్నం మంచిగా 1 గంట ఆ సమయం ఉంది, ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నా.